భూ అక్రమార్కులను చీల్చి చెండాడుతాం, పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. ఈ వార్త చూస్తున్నారు కదా ఈటల రాజేందర్ గారిని. సో ఒక కొత్త ఈటల రాజేందర్ను చూస్తున్నాం మనం. సౌమ్యుడు, మృదు స్వభావి, వివాదరహితుడు అన్న పేరున్నటువంటి ఈ మన ఈటల రాజేందర్ గారు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. సో మరి అట్లాంటి వ్యక్తికి ఆగ్రహం వచ్చిందంటే అక్కడ సమస్య ఎంత జటిలంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోరు. ప్రజల పక్షాన అక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు చాలామంది కూడా దీన్ని సమర్థిస్తున్నారు ఈటల రాజేందర్ యొక్క చర్యల్ని. ఎందుకంటే ఏకశిలానగర్ ఏదైతే ఉందో అక్కడ భూములు గతంలో వాడెవడో అమ్మి వీళ్ళందరూ ప్లాట్ల కోసం కొనుక్కొని ఆ తర్వాత అది వ్యవసాయ భూమిగా మళ్ళీ క్రియేట్ చేసుకొని వాడెవడో రౌడీజం చేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈటల రాజేందర్ అక్కడికి పోయిన సందర్భంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడ్డది. ఈటల రాజేందర్ చేసుకోవడం తప్పులేదని అయితే చాలామంది అంటున్నారు. సో ఆ వార్త ఒకసారి చూద్దాం. భూ అక్రమార్కులను చీల్చి చెండాడుతాం, పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం, 6 కాదు 60 కేసులు పెట్టుకోండి, ఎదుర్కొనేందుకు సిద్ధం, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంటుండే 3వ పేజీలకు పోయి. సో ఈటల రాజేందర్ అన్న ఏం మాట్లాడినా ఇంకొకసారి చూద్దాం. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న చెప్పకనే, అంటే ఆయన వాంటెడ్లీ చేసినట్లుగా చెప్పకనే ఇంకో మెసేజ్ ఇచ్చిండు. ఈటల రాజేందర్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేసిన వ్యక్తి, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, సౌమ్యుడే కాదు, అవసరమైతే జనాల కోసం మాస్ లీడర్ కూడా ఎదుగుతాడు, అవసరమైతే అగ్రెసివ్గా కూడా ఉంటా అని చెప్పి ఈటల రాజేందర్ అన్న చెప్పకని చెప్పిండు. ఇగో భూ అక్రమార్కులను చీల్చి చెండాడతామంటుండు. ఏకశిలా వెంచర్ వద్ద పోలీస్ పికెట్. ఓకే, పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమంటున్నాడు. ప్రజల సంక్షేమం కోసం 6 కేసులు కాదు 60 కేసులు నమోదు చేసినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ ఇచ్చారు. పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తే గుండాలకు, భూ అక్రమార్కుల భరతం పట్టి చీల్చి చెండాడతామని హెచ్చరించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత ప్రతినిత్యం హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన అనేక దుర్మార్గాలు, పేదల సమస్యలపై పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది 100% విషయం. మల్కాజ్గిరి ఎంపీగా గతంలో ఏ నాయకుడు తిరగనటువంటి రీతిలో ఈటల రాజేందర్ గారు అయితే పర్యటన చేస్తున్నారు. హైదరాబాద్ ఇక మల్కాజ్గిరి తన సొంత జాగా అన్నట్టుగానే తిరుగుతురు. ఈటల రాజేందర్కు మల్కాజ్గిరికి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు, నోరు కూడా మూతపడ్డాయి. సో పెద్ద ఎత్తున తిరుగుతున్నాడు. హైదరాబాద్లో జరిగినంత అవినీతి, ఆ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరిగినంత అవినీతి ఎక్కడ జరుగుతూ ఉండదు. ఎందుకంటే పట్టణ ప్రాంతం కాబట్టి భూ కబ్జాలు, రౌడీలు, ఈ రాజ్యం ఎక్కువ. అట్లాంటి రౌడీలను ఎదుర్కొంటే పరిస్థితి కనబడుతుంది. బుధవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు బాసులకు భయపడి పేదల సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రేవంత్ ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెరువుల పక్కన లేఅవుట్లలో పట్టాలు ఇస్తే ఇల్లు నిర్మించుకున్నారని చెప్పారు. హైదరాబాద్కు వలస వచ్చే పేద ప్రజానీకానికి టైగర్ నరేంద్ర నుంచి బద్దం బాలరెడ్డి, దత్తాత్రేయ లాంటి బీజేపీ నాయకులు అండగా ఉండి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు నిర్మించి వారిని కాపాడారని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన వాళ్ళు, పేద ప్రజల రక్తం కండ్ల చూసిన వారిపై ఖచ్చితంగా తనలాంటి నాయకులు కన్నెర్ర చేయక తప్పదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 150 కేసులున్నాయని, ఇది మరో కేసు అవుతుందన్నారు. ఈటల రాజేందర్ గారి నిజంగానే ఆయన మీద ఉన్న ఎన్నో కేసులలో, 100 కేసులలో ఇదొక కేసు. కానీ ఆయన నిలబడింది ప్రజల కోసం, కొట్టింది ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ఈ కేసుతో ఆయనకు పెద్ద పోయేది ఏం లేదని చెప్పేసి అయితే చెప్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటానని కుండ బదులు కొట్టారు. సీఎం రేవంత్కు నగరానికి చుట్టుపక్కల భూముల రియల్టర్లు వంటి ఈ విషయాలపై తనకంటే ఎక్కువ అవగాహన ఉందని చెప్పారు. సో మూసీకి 2 దిక్కులా ఇండ్లు కూల్చే సమయంలో బీజేపీ ఎంపీ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడామని, బాధితుల నుంచి వందలాది దరఖాస్తులు వచ్చాయని, వీటిపై నిత్యం మల్కాజ్గిరి కలెక్టర్ను ఫోన్లో సంప్రదించి పరిష్కరించాలని కోరామన్నారు. నగరంలో గూండాలు, రియల్టర్ల పేరిట భూములు అక్రమాలతో దౌర్జన్యం చేశారని, దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో బాధితులకు న్యాయం చేసేందుకు మేము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వ పెద్దల అండతో హైదరాబాద్లో లేఅవుట్లను కొట్లగొట్టిన ఘటనలపై కోర్టులు, హెచ్ఆర్సీ, లోకాయుక్త లాంటి సంస్థలకు వెళ్ళి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. భూ ఆక్రమణలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయం పరిష్కరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని, బాధితుల పక్షాన మాలాంటి వాళ్ళు నిలబడి చేయి చేసుకునే పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బుల కంటే 100 రెట్లు సంపద భూ ఆక్రమణల ద్వారా నడుస్తుందని, దీనిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఏకశిలా వెంచర్ వద్ద పోలీసుల పికెట్. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం మనం. పోచారం మున్సిపాలిటీ కొర్రెములలోని ఏకశిలా వెంచర్ వద్ద బుధవారం పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరు కాగా
భూ కబ్జాదారుని బీజేపీ శ్రేణులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఎంపీ ఈటెల కోరిన మేరకు వెంచర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఏకశిలా వెంచర్ పరిసర ప్రాంతాలకు ఎవరిని రానియకుండా పోలీసులు అడ్డుకుని అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. సో ఈటెల రాజేందర్ గారు అక్కడ పర్యటించడంతో ఇప్పుడు అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ దుర్మార్గులు, ఆ దుండగులంతా పోయి తాగి తందనాలాడి బీరుబాడులాడబడేసి అక్కడ ఉన్న వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటికే 200 నుంచి 260, 270 ప్లాట్లను ఇప్పటికే గుంజుకురట. సో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసిన ఒక స్వయాన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ గారు అక్కడికి పోయి రావడం వల్ల ఇప్పుడు ఆ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. దానికి సంబంధించిన సమస్య కూడా తేలాలని కూడా కోరుకుందాం. ఈటెల రాజేందర్ గారు ఇట్లనే అగ్రెసివ్గా ఉండి ప్రజల పక్షాన ఇట్లనే కంటిన్యూ కావాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.